వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులు శాస్త్రవేత్తల సూచన మేరకు మేలైన పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. ఖరీఫ్ సీజన్ పురస్కరించుకుని సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో కలెక్టర్ లేత్రిపాటితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు సరిపడా ఎరువులు, విత్తనాల పంపిణీపై చర్చించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈసారి ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువ కురుస్తాయని, వాతావరణ శాఖ సూచన చేసినందున తక్కువ నీటి వినియోగం అవసరమయ్యే స్వల్పకాలిక పంటలను సాగు చేయాలని రైతులను కోరారు. కేవలం వరి పంటకే పరిమితం కాకుండా జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి పంటలను సాగు చేయాలని హితవు పలికారు. అధిక దిగుబడిని అందించే నాణ్యమైన విత్తనాలు వినియోగించాలని, మేల్ సీడ్ ను వాడవద్దని సూచించారు. ఖరీఫ్ లో జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. లారీలు, హమాలీల కొరత, ఎండ తీవ్రత వంటి అనేక ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ రబీలో రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో దాదాపు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. దిగుబడులు ఆలస్యంగా వచ్చిన బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో మినహాయిస్తే జిల్లాలో ధాన్యం సేకరణ పూర్తయిందని అన్నారు. బాల్కొండ సెగ్మెంట్ లో సైతం 1-2 రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తవుతాయని తెలిపారు. 110 days లో 110 రోజుల్లోనే వచ్చే సీడ్లు ఉన్నాయంట అన్నారు. ఇంకా 90 days వచ్చినవి ఉన్నా అవి వేసుకుంటే అవసరమైతే అక్కడ వర్షాలు పడితే మనం పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వడ్లు కానీ, మేజు కానీ, మక్కలు కూడా ఇప్పుడు 120 days ప్రస్తుతం 120 days ఉన్నాయి. దానికంటే ఇంకా తక్కువ 90 days, అది 90 days కూడా వచ్చేటి ఉన్నాయని చెప్తా ఉన్నారు. కాబట్టి నేను అడిగినాను ఇప్పటి వరకు అధికారులకు 120కి 90కి ఏమైనా ఈళ్ళు తగ్గుతుందా, దిగుబడి తగ్గుతుందా అంటే దిగుబడి కూడా తగ్గదని చెప్తా ఉన్నారు. ప్లస్ యూజింగ్ కొరకు తినడానికి స్టార్చ్కు, పోల్ట్రీకి దాన్ని కూడా టెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఈ విధంగా అన్నీ చేసుకుంటే అన్ని టైంలు మనకు ఒకటే తిరుగున్నాయి. కాలాలు అనేది వర్షాకాలం ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి తక్కువ వచ్చినా మనం కాలం బట్టి మనం తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్పడం జరిగింది. కేవలం ప్యాడే కాకుండా బీజ్ కానీ, సన్ఫ్లవర్ కానీ, సోయాబీన్ కానీ ఇవన్నీ మనకు ఆయిల్ షార్టేజ్ ఉన్నది. ఆయిల్ సీడ్స్ కావాలి మనకు. తప్పనిసరిగా ఆయిల్ సీడ్స్ కూడా వేయించాలి. అదేవిధంగా ఫర్టిలైజర్ కూడా మనకు 60,000 దాకా కావాలి. మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ అందరు కానీ మనం అందరం ఫర్టిలైజర్ ఎక్కువ అవుతూ ఉంది, భూములు కూడా చెడిపోతున్నాయనే ఆలోచనకు వస్తూ ఉన్నాము. కొంచెం తగ్గిమని చెప్తా ఉన్నారు. 3 bags వరకు మనం ఎకరానికి 3 సంచులు వేస్తూ ఉన్నాం, 3 bags వేస్తూ ఉన్నాం. కాబట్టి దాన్ని కూడా కొద్ది కన్జంప్షన్ తగ్గించుకుంటే బాగుంటుందని చెప్తా ఉన్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా నేను గతంలో మినిస్టర్ ఉన్నప్పుడు మనం అన్ని అన్సీజన్లోనే ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉంటుంటాం. ఇప్పుడు కూడా మన కలెక్టర్ గారి దగ్గర డబ్బులు ఉంటాయి, 18 crores. అవి కూడా మనం కట్టేసి ఫర్టిలైజర్ తెప్పియండి. ఒక 40%, 40%, 40,000 అంటే కొన్ని సిస్టమ్స్ వచ్చినాయి. ఏది కంప్యూటర్ సిస్టంలో బుకింగ్లో అయితే ఉండేది. దాంట్లో కూడా మేము చెప్పినాం. క్యాబినెట్ కూడా దాన్ని బాగా చేయమని ముఖ్యమంత్రి గారు, కన్సల్ట్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ వాళ్ళు చేసుకుంటాం. కానీ మనం చేతులు ఉన్నాయి. 3 అయితే కనీసం 1.5, 2 అన్నా మన దగ్గర స్టాక్ పెట్టుకోమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అధికారులు ఒప్పుకుంటున్నారు, కలెక్టర్ గారు, అధికారులు తప్పనిసరిగా అవి చేస్తూ. అదేవిధంగా మరి ఇవన్నీ తెలియదు కానీ ఇప్పుడు రివ్యూలో చేస్తూ ఉన్నది. ఈ సీడ్ విత్తనాలు పండిస్తాం తప్పులేదు, మనం బెస్ట్ పంట మనం పండియాలి. కానీ మొగ సీడు అంతేనా, మేల్ సీడ్, మొగ సీడు మనకు తెలియదు కదా. మేల్ సీడ్ అది కన్జంప్షన్ చేయడానికి, తినడానికి పనికిరాదని అధికారులు చెప్తా ఉన్నారు. రిపోర్ట్స్ ఉన్నాయి, తినడానికి పనికిరాదు రిపోర్ట్స్ కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి దాన్ని మీరు ఏదైతే మనం కొంటా ఉన్నామో దాంట్లో తేకండి. ఇప్పుడు
ఇప్పుడైతే అయిపోయింది కానీ నెక్స్ట్ కూడా అది ఒకసారి అట్లా చేస్తే ఒక 5% చేయబట్టి 95%కి ఇబ్బంది అవుతా ఉంది. కాబట్టి తప్పనిసరిగా అవి చేయొద్దని మరి అధికారులు మేము డిస్కషన్ చేశాం. మీ ద్వారా అటువంటి వాళ్ళు కొద్దిగా చేస్తే మరి పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి, విజిలెన్స్ పంపండి. 1% 2% వాళ్ళు చేయబట్టి సిస్టమ్ గడిపోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళని పట్టుకుంటే పెద్ద కేసులు అవుతాయి. కాబట్టి దయచేసి అవి చేయొద్దని. అదేవిధంగా మనము పంటలు పండిస్తున్నాం, దాని మీద మన ఫ్యామిలీ పోషించుకుంటున్నాం. ఎక్కడన్నా ముందేముండే ఇప్పుడు కొందరికి ఇప్పుడు ఈ చూస్తూ ఉంటే రైతులకు ఒక సార్కేం పర్లేదు, ఇక్కడ పండిస్తే ప్రతి నేను అన్నీ చేసినా బాబు, ఒక సూచనలు ఇస్తూ ఉన్నాను. రైతులు కనీసం ఇప్పటి వరకు మనం మొన్నటి సీజన్ వరకు మనం ఒక కేజీ కూడా కట్ చేయలేదు, అంతేనా? ఇప్పుడు ఎందుకు కట్ చేస్తున్నారు? అన్ని సెకండ్ క్రాప్ అవుట్లా అంత ధరలు వస్తున్నాయి, మ్యాచ్యూరిటీ కాలేదు, అందుకంటే కట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా కమిషన్ మీద చేస్తారు. వాళ్ళకి మనం ఫిక్స్ చేస్తున్నాం 67% నేను 100 కిలోలు ఇస్తే 67% రైస్ ఇవ్వమని చెప్తున్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇస్తారు. అంటే వ్యవస్థ ఉండాలంటే అన్నీ చూడాలి. ఏదో నా చేతిలో పవర్ ఉన్నది, నువ్వు ఇవ్వంటే అక్కడికి వెళ్ళిస్తాడు. ఇవన్నీ నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి ఫర్దర్ ఇటువంటి రాకుండా మన డిస్ట్రిక్ట్లో మంచి పేరు చేయాలని రైతులకు కన్సల్ట్ అధికారులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఎర్లీ సీడ్ ఒకటి సీజన్ వర్షాలు బాగలేవని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ గమనించి ఏమవుతుందని నిర్లక్ష్యం చేయొద్దు.